సార్ చెక్ పోస్ట్ అని చెప్పినా అదే అని చెప్పినా కూడా మీరు ఏడాడో అక్కడికి వచ్చి ఇక్కడ మా దగ్గర కథనం చేస్తున్నారు, అది ఇది మీరు అక్కడ డబ్బులు తెగుతున్నారు. ఎమ్మెల్యే గారు బుడ్డ రాజశేఖర రెడ్డి గారు వారి అనుచరులతో వచ్చి బండిని ఆపి మా డ్రైవర్ని, వీధిలో ఉన్న డ్రైవర్ని కొట్టి మీరు ఫారెస్ట్ అధికారులు మేము చెప్పినట్టు చేయడం లేదు అని చెప్పి మా వెహికల్ని వాళ్ళు స్వాధీనపరచుకొని ప్రయాణ ఎమ్మెల్యే గారే వెహికల్ని నడుపుతూ మా వారిని కిడ్నాప్ చేసి మొత్తాన్ని బండిలో ఎక్కించుకొని వాళ్ళ అనుచరులతోటి సుమారు 30 మంది అనుచరులతో కలిసి శ్రీశైలం మొత్తం తిప్పుతూ కొట్టుకుంటూ రాత్రంతా సుమారు 2 గంటల వరకు కొట్టి మళ్ళీ గెస్ట్ హౌస్లో వారిని బంధించి వారి అనుచరులతో ఎమ్మెల్యే గారి సమక్షంలో కొట్టమని చెప్పి ప్రోత్సహించి నానా దుర్భాషలాడి భయభ్రాంతులు చేసి వాళ్ళ దగ్గర ఉన్న వాకిటాగులు, గవర్నమెంట్ ఎక్విప్మెంట్స్, సెల్ ఫోన్లు, పర్సులు మొత్తం లాక్కొని వాళ్ళని సుమారు 2 గంటల ప్రాంతంలో మళ్ళీ తీసుకొచ్చి అదే ప్రదేశంలో వదిలినట్టు మా వారు చెప్పినారు. ఈ విధంగా అటవీ ఉద్యోగులు విధి నిర్వహణగా ఒక గౌరవ సభ్యులైన శాసనసభ్యులైన వారు ఇలా ప్రవర్తించడానికి తీవ్రంగా శాఖ ఏపీజేఎఫ్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ మరియు శ్రీయుత పవన్ కళ్యాణ్ గారు మా అటవీ మినిస్టర్ గారికి ఈ సమాచారం తీసుకెళ్లి వారిని వెంబడే ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవాలని మరియు విధి నిర్వహణ ఉన్న వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు కాబట్టి వారి మీద వెంబడే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాలని ఏపీజేఎఫ్ఓ మార్కాపురం తరఫున తీవ్రంగా పరిగణిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఎమ్మెల్యే గారు బుడ్డ రాజశేఖర రెడ్డి గారు వారి అనుచరులతో వచ్చి బండిని ఆపి మా డ్రైవర్ని, వీధిలో